జగన్ లబ్ధిదారులకు 300 కోట్ల మేర బకాయిలు, 800 కోట్ల కేంద్ర నిధులు మళ్లింపు. సాధారణంగా విష గుళికలు అంటారు. రోజుకు ఒక విష గుళిక వేస్తున్నది ఫ్రంట్ పేజీలో. అందులో ఇదొక విష గుళిక. ఇక్కడ ఈ ఫోటోలోనేమో ఫ్రంట్ పేజీ ఫోటోలోనేమో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పునాదులు వేసినటువంటి వాటిని చూపెట్టుకొచ్చారు. లోపల పేజీలోనేమో దూరంగా చూస్తే కట్టబడినటువంటి ఇళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు కడుతున్నటువంటి వాటిని చూపెడుతున్నాయి. టిట్కో ఇళ్ళు అన్నటువంటి పేరుతో ఒక్క ఇల్లు నిర్మాణం జరగకపోయినా బయట నుంచి బొమ్మలు చూపెట్టి అద్భుతంగా ఉందని చెప్పి కట్టిన 4 ఇళ్లని చూపించి రచ్చరచ్చ చేసి సూపర్ అని చెప్పుకుంటూ జనాల్ని మోసం చేసింది తెలుగుదేశం అయితే, నెత్తిని కాసుకుని మోసింది ఈనాడు. ఇప్పుడు దాదాపుగా 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి అన్నటువంటిది వాస్తవం. కట్టాల్సింది 30 లక్షలు, ఓకే అయింది 15 లక్షలు. ఆ 15 లక్షల ఇళ్ళని రేపు జనవరికి ఎంతవరకు పూర్తి చేస్తారని నేను అనుకోవడం ఓ 10-12 లక్షలు పూర్తవుతాయి. అది తెలిసినా కూడా మిగతా కట్టని వాటినే చూపెట్టడం అన్నటువంటిది ఈనాడుకు ఉన్నటువంటి నిజమైనటువంటి నైజం. అదే విషగుళిక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని చూపెడుతూ చేసేటువంటి ఎత్తుగడ. లేకపోతే కృష్ణా జలాల కోసం రోడ్డెక్కిన రైతన్న అంటూ బీబీసీ ఆయకట్టుకు అందిరినేవా నీటిని మళ్లించాలని డిమాండ్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల అరెస్ట్. అదేంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యమిస్తే రైతన్న రోడ్డుకు వచ్చాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమిస్తే పార్టీ వాళ్ళు ఉద్యమించారు. వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళ బుద్ధిని ఎవరూ మార్చలేరు. కాబట్టి అది సహజం. దాన్ని మార్చాలని కోరుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే పుట్టుకతో వచ్చే బుద్ధి పుట్టుకలతో కానీ పోదు కాబట్టి. లేకపోతే వ్యాజ్యాల లోతు